వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. గంగమ్మ చెంతకు గణపతిని సాగనంపిన భక్తులు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వివిధ ప్రాంతాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని 9 రోజుల ఉదయం సాయంత్రం గణపతికి వివిధ రూపాల్లో పూజలు చేసి నేడు నిమజ్జనం కోసం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఊరేగింపుతో పిల్లలు మహిళలు నృత్యాలు చేస్తూ డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా పట్టణ ప్రాంతాల్లోని దామెర చెరువు వద్ద మున్సిపాలిటీ వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తెప్పపై గణపతులను నీటిలో నిమజ్జనం చేసి సాగనంపినారు. లైటింగ్ ఇంకా కొంచెం అక్కడైతే లైటింగ్ మస్తు వచ్చి ఇంకా గుంజా నిమజ్జనానికి విజయించినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ యొక్క వీటిలో ఉన్నటువంటి డెకరేషన్ సామాను అక్కడి సహకరించాలి. పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు నన్ను కంటు చెప్తాను మదిగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక నన్ను కూడా తీయట్లే. ఒక విగ్రహం ఉన్నది, ఏదో ఒక విగ్రహం అది పెద్ద విగ్రహం ఉంది. విగ్రహం చేసినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం. అమ్మా ఎటు అవుతున్నారు? బయటికి లేదు, అరవలేదు, లోపల లేదు. సహకరించాలి. లేదు, ముందుకు రాండి డాక్టర్. ఆ సామాను డెకరేషన్ సామాన్ తీయండి. గణపతి నిమజ్జన కార్యక్రమానికి విజయించినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ యొక్క పేరు నమోదు చేసుకుని ఒకరు వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. ఒకరే ఒకరే ఒక్కరే ఒకరే ఎవరు నిమజ్జన కార్యక్రమానికి విజయించినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం. దయచేసి సహకరించాలి. పోలీసు వారికి మీ యొక్క డెకరేషన్ సామాను నిమజ్జన కార్యక్రమానికి విజయించినటువంటి భక్తులకు
ఒకరు వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. ఒకరే 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 ఎవరు నిమజ్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం. దయచేసి సహకరించాలి. పోలీస్ వారికి మీ యొక్క డెకరేషన్ సామాను సర్వం శ్రీ ఉమామేశ్వర పరబ్రహ్మ పరమశ్రీ భక్త మహాశైలారా, కొంచెం గట్టిగా. మా ప్రగతి నగర్ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారికి ఉదయం ఉద్వాసన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అనంతరం వసంతోత్సవం, ఆ తర్వాత స్వామివారి రథోత్సవ కార్యక్రమాలతో స్వామిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలి వెళ్ళడానికి సన్నాయత్తం అవుతున్నాం. గత 15 సంవత్సరాల నుండి కూడా మా ప్రగతి నగర్ ప్రాంత వాసులము మా యొక్క ఈ విధమైన కార్యక్రమాలు 9 రోజులు 9 కార్యక్రమాలతోటి పరిచయం చేశాం. అందులో భాగంగా హరిత గణపతి అలంకరణ, ఆ తర్వాత దీపోత్సవం మరియు లక్ష్మీ అలంకరణ, ప్రత్యేకించి గణపతి హోమం, అన్నదానం వంటి ప్రియమైన కార్యక్రమాలతో స్వామివారిని మేము సేవిస్తూ అనేక విధాలుగా స్వామి అనుగ్రహం పొంది ఉన్నాం. ఆ అనుగ్రహాల్లో భాగంగా ఈ సంవత్సరం గత సంవత్సరం గత 2-3 సంవత్సరాల నుండి కూడా స్వామివారికి సేవలు అందిస్తూ లడ్డు వేలంపాటలో ఈ సంవత్సరం లడ్డును కైవసం చేసుకున్నటువంటి భక్తు కిషన్ ఉమాదేవి దంపతులు మా సన్నిధిలో ఉన్నారు. వారు స్వామి అనుగ్రహంతో అనేక విధాలుగా లబ్ధి పొంది ఉన్నారు. ఆ అనుగ్రహాన్ని వారి మాటల్లో ఓం శ్రీ గణాధిపతయ నమః. ప్రగతి నగర్ వాసులందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ నేను ఇక్కడ గణపతి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. నేను ఆల్మోస్ట్ ఈ 4th టైం ఇక్కడ లడ్డూ పాడడం అనేది. నేను ఇక్కడ లడ్డూ మహత్యం నేను స్వయంగా చూశాను. మొదటిసారి నేను ఇక్కడ లడ్డూ వేలం పాట పాడినప్పుడు, రెండోసారి వేలం పాట పాడినప్పుడు ప్రతి సంవత్సరం నాకు డెవలప్మెంట్ అనేది బాగా ఆరోగ్యరీత్యా కానీ ఫైనాన్షియల్గా కానీ చాలా ఇంప్రూవ్మెంట్ నాకు తెలుస్తుంది. సో ఈ సంవత్సరం కూడా మన ప్రగతి నగర్ గణపతి లడ్డూ వేలం పాటలో ఖచ్చితంగా లడ్డూని కైవశం చేసుకోవాలి అని అనుకున్నాను. స్వామివారి నన్ను 12,000 రూపాయలతో లడ్డూ వేలం పాటలో లడ్డూ నాకు అనుగ్రహించాడు. చాలా సంతోషంగా ఉంది. వీలైనంత వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ గణపతి ఉత్సవాల్లో నా వంతు సేవలను అందిస్తానని ప్రామిస్ చేస్తాను. నేను ఫస్ట్ సారి ఇక్కడ ప్రగతి నగర్ లో వచ్చేసి లడ్డు వేలంలో తీసుకున్నప్పుడు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కలిగిందండి. వ్యాపార రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, ఫైనాన్షియల్ గా కానీ అన్ని రకాలుగా కూడా మాకు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లడ్డు వేలంలో తీసుకున్నాము. ఈ ఇయర్ వచ్చేసి మేము మళ్ళీ మాకు మధ్య సెకండ్ సార్ తీసుకున్నప్పుడు కూడా చాలా బాగా తెలిసిపోయింది దేవుడు అనుగ్రహం మీద ఎంతో ఉందని. ఈ సంవత్సరం మేము విగ్రహాన్ని కూడా ఇచ్చామండి. అదే విధంగా ఈసారి ఏ విధంగానైనా మేము లడ్డు కైవశం చేసుకోవాలి. 3సారి తోటి మేము లడ్డు కైవశం చేసుకున్నామండి. మన గణపతి అనుగ్రహం మా మీదనే కాదండి, ప్రతి ఒక్క భక్తుల మీద ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము. కంపల్సరీ మాకు వీలైనంత సహాయం మేము ఉన్నంత వరకు కూడా ప్రగతి నగర్ లో గణపతి ఉత్సవాలప్పుడు మాకు వీలైనంత సహాయం మేము అందిస్తామండి. కంపల్సరీ పని చేస్తున్నాము. అంత ఉన్నంత ప్రగతి మాకు వీలైనంత అయితే మేము ఇస్తామని కోరుకుంటున్నాం.